హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు లాగ్ వచ్చేసి రొయ్యలు తీసుకొచ్చిన రొయ్యలది పులుసు పెట్టి చూపిస్తాం. ఇలా సాఫ్ చేసుకోండి ఫ్రెండ్స్, బాగా నీట్గా. లాంటి తీసుకొచ్చిన ఈరోజు రొయ్యలు కూడా మంచి పెద్ద పెద్ద దొరికినాయి. ఇలా ఈ తల్లాకాడ తీసేయాలి, ఇటు అటుపోతే ఇది మొత్తం తీసేయాలి. ఇలా సాఫ్ చేసుకోవాలి మంచిగా. ఇలా తలదీతి తీసేసి ఇదంతా ఇదిగా ఉంటుంది మొత్తం తీసేయాలి, లేకుంటే ఇది చేతి వస్తుంది ఫ్రెండ్స్. అందుకే అన్ని వేయటం లేదు, ఇది చేయటం లేదు, తీసేయాలి మొత్తం. ఇదంతా నీట్గా తీసి మంచిగా క్లీన్ చేసుకున్నా. 2 మాటలు బాగా మంచిగా వాష్ కూడా చేసిన, కడిగేసిన. ఇప్పుడు స్టవ్ వెలిగించి అన్నం పెట్టేద్దాం. అది వేడేసరికి 2 ఉల్లిపాయలు తీసుకున్నా, 2 టమాటకాయలు తీసుకున్నా, అలాగే 2 పచ్చిమిరపకాయలు. ఇవి కట్ చేద్దాం. ఇవి గ్యాస్ మీద వేసి కొద్దిగా ఆయిల్, నూనె వేడిందండి. ఇవి ఇప్పుడు రొయ్యలు వేసేద్దాం. రొయ్యలు వేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు పసుపు వేసినాం కాబట్టి బాగా మంచిగా కలబెట్టి వీటిల్లోంచి నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. ఆ నీళ్ళు ఇంకిపోయేంత వరకు మనం ఉంచాలి. ఆ నీళ్ళని ఇంకిపోయి నూనె పైకి వస్తుంది, అప్పుడు మనం ఆఫ్ చేద్దాం. ఇటుపక్క రొయ్యలు మగ్గుతున్నాయండి, మంచిగా నీళ్ళని ఇంకిపోవాలి. అప్పటికల్లా మనము వీటిల్లోకి కావాల్సిన ఆనియన్స్ కట్ చేసుకుందాం. మంచిగా సన్నగా కట్ చేస్తాను ఫ్రెండ్స్. నేనైతే కనుక సన్నగా కట్ చేసుకుని రెండు పచ్చిమిరపకాయలు వీటిని సన్నగా, అలాగే 2 టమాటాలు, బాగా సన్నగా కట్ చేసిన ఫ్రెండ్స్. బాగా సన్నగా ఉంటే మగ్గిపోతే బాగుంటుంది కూర. A few moments later. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం ఓపెన్ చేసి. వావ్, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, బాగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇవి సైడ్కి తీసుకుందాం, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక సైడ్లో తీసుకొని పెట్టేస్తుంది పక్కన. ఇదే నూనెలో ఇంకో కొద్దిగా నూనె వేసి, వేసిన ఇది వేడెక్కేసరికి వీటికి కావాల్సినవన్నీ చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, 2 ఆనియన్స్ కట్ చేసిన, 2 ఆనియన్స్, 2 మిర్చి కట్ చేసినాయి, టమాటాలు, హాఫ్ నింబు, కొత్తిమీర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవి ధనియా పౌడర్. ధనియా పౌడర్ అంటే దీంట్లో మొత్తం మిక్స్ ఉండే ఫ్రెండ్స్. కొబ్బరి, లస్సున్ అన్నీ మిక్స్ చేసి పట్టిన పౌడర్. అలాగే కారం, జీరా పౌడర్. అటుపోతే ఇది ఖాళీ ధనియా పౌడర్, దీంట్లో ఏం మిక్స్ చేయలేదు. ధనియా పౌడర్, కొద్దిగా పసుపు. ఇవి కావాల్సినవి. కొద్దిగా హాఫ్ చెక్క, 4 లవంగాలు. అంతలో నూనె వేడింది, ఆయిల్ నూనె వేడింది. 4 లవంగాలు, 1 చెక్క వేస్తున్నా. అలాగే ఆనియన్స్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించాలి. మంచిగా వేపుదాం. అలాగే కట్ చేసిన 2 పచ్చిమిరపకాయలు, ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి కొద్దిసేపు దక్కన పెట్టేద్దాం.
5 minutes later. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇవి రొయ్యలు మగ్గబెట్టిన గోళం కాబట్టి ఫ్రెండ్స్ అడుగంటినట్టు కనపడుతుంది. ఏం అడుగంటలేదు, మంచిగా ఉందన్నమాట. తర్వాత పులుసు అయినప్పుడు తర్వాత ఇదే మిక్స్ అయిపోద్ది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. ఇవి 2 minutes ఉంచుదాం ఇట్నే, కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు 2 minutes చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేంత వరకు ఉంచుదాం. ఇప్పుడు మూత పెట్టేసి వదిలేద్దాం. A few moments later. చూద్దాం. ఇప్పుడు ఆయిల్ అంతా బాగా పైకి వచ్చింది. ఇప్పుడు టమాటాలు వేద్దాం. టమాటాలు వేసేసిన. ఇప్పుడు మంచిగా కలబెడదాం. మంచిగా కలబెట్టి తగినంత ఉప్పు, 1 స్పూన్ ఉప్పు వేస్తున్నా. ఫస్ట్ కొద్దిగా వేసినా కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేస్తున్నా. అలాగే కారం వచ్చేసి 2 స్పూన్స్ వేస్తున్నా అండి. మాకు కారం కొద్దిగా ఎక్కువ పడుతుంది కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నా కారం. అలాగే తగినంత పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్. ఇప్పుడు మొత్తం మిక్స్ చేద్దాం. మొత్తం మిక్స్ చేసినాక మళ్ళీ 5 నిమిషాలు ఇలాగే ఉంచుతాం. మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు వదిలిపెట్టేద్దాం. వదిలిపెట్టేసి మూత పెట్టేసి వదిలిపెట్టేద్దాం. 5 minutes later. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. మంచిగా మగ్గిందండి. ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చిందనమాట. ఇప్పుడు రొయ్యలు వేసేద్దాం. దీంట్లో రొయ్యలు వేసి మంచిగా కలబెడతాం. ఈ టమాటకాయలు వేసినాక అడుగున అంటింది కూడా బాగా కలిసిపోయిందండి కూరలోనే. చూడండి, అడుగంటలేదు, మంచిగా కలిసిపోయిందనమాట. రొయ్యలు వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. మళ్ళీ మిక్స్ చేద్దాం మంచిగా. ఇప్పుడు 2 minutes ఉంచుదాం. ఖాళీ 2 minutes ఉంచుదాం. మసాలా రొయ్యలకు పడుతుంది కాబట్టి 2 minutes ఉంచి వదిలేద్దాం. డక్కన పెట్టద్ది. ఓకే, ఇప్పుడు మంచిగా ఆయిల్ చూడండి ఎంత బాగా పైకి వచ్చిందో. ఇలా గట్టిగా ఉంటే కూర చాలా టేస్ట్ ఉంటుందండి. కాకపోతే కొద్దిగా నీళ్ళు వేస్తున్నా, ఎందుకంటే సరిపోదు కూర. కొద్దిగా మసాలా నీళ్ళు ఉన్నాయి, ఇవే వేస్తున్నా. కొద్దిగా వేసిన. ఇప్పుడు మంచిగా కలబెట్టేద్దాం. అలాగే ధనియా పౌడర్ కొద్దిగా, చెక్క, లవంగు, కొబ్బరి, తలవాయి అన్నీ వేసి దంచిన ధనియాల పౌడర్ కొద్దిగా వేస్తున్నా. మంచిగా కలబెడదాం. ఖాళీ 5 నిమిషాలు ఉంచి వదిలిపెట్టేద్దాం. 5 నిమిషాలు ఉంచుదాం. 5 minutes later. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. మంచిగా ఆయిల్ కూడా బాగా పైకి వచ్చిందండి. మంచిగా అయిపోయింది అనమాట. పులుసు ఎక్కువ ఉంటే బాగుండదు ఫ్రెండ్స్. పులుసు కొద్దిగా ఉంటేనే బాగుంటుంది అనమాట. కూర బాగా ఇట్లా చిక్కగా ఉంటేనే, బాగా రొయ్యలు ఇట్లా ఉంటేనే బాగుంటుంది కూర. ఇప్పుడు కొద్దిగా నింబు పిండుకుందాం. కొద్దిగా నిమ్మకాయ వేసిన. కొద్దిగా లైట్గా కొత్తిమీర ఫస్ట్ వేసినా కాబట్టి ఎక్కువ మోసం లేదు, లైట్గా. గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకుందామండి. మంచిగా గిన్నెలోకి తీసేసుకున్నా. చూశారు కదా ఫ్రెండ్స్, నేను చేసిన రొయ్యల కూర ఎలాగుందో మీరు కామెంట్ ద్వారా నాకు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. బాయ్.